వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము చికెన్ కబాబ్ చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నానండి. సో చికెన్ కబాబ్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ చికెన్ కబాబ్ మసాలా అండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కర్డ్, కొంచెం కొత్తిమీర, కొంచెం కర్రీ లిప్స్ అండి, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ అండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి అండి. మసాలా అంతా వేసిన తర్వాత ఇవన్నీ బాగా నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా మిక్స్ చేయడానికి నాకు 5 మినిట్స్ టైం తీసుకున్నానండి. 5 మినిట్స్ అంతా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత చికెన్ అంతా కూడా నేను ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఓవర్ నైట్ టైం లేదనుకుంటే ఒక 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ మనము ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అంతా పక్కన తీసుకొని ఇప్పుడు నేను కలర్ కోసం అని చెప్పి లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ టేస్టీ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, 1/2 టేబుల్ స్పూన్. ఎందుకంటే చికెన్ పకోడా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, సో అందుకని యాడ్ చేస్తున్నానండి. ఇవి 2 వేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు ఒక స్పూన్ తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఫుడ్ కలరు అండ్ టేస్టీ సాల్ట్ వేసిన తర్వాత ఇలా అంతా బాగా మరొకసారి చికెన్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము చికెన్ ఫ్రై చేద్దామండి. నెక్స్ట్ ఒక ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే సిమ్లో పెడితే చికెన్ పకోడా అనేది చికెన్ అనేది లోపల బాగా ఉడుకుతుంది కదా. నెక్స్ట్ చికెన్ ఫ్రై చేస్తున్నామండి. చికెన్ అంతా కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, కొంచెం కొంచెము. చికెన్ అంతా కూడా అండి 1 by 1 ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు చికెన్ ఫ్రై అయింది. చికెన్ అంతా కూడా ఈ కలర్ రావాలండి. సో చికెన్ ఫ్రై అంతా కూడా రెడీ అయిందండి. చికెన్ పకోడా రెడీ అయిందండి. చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకున్నాము. సో నాకు సిమ్లో ఫ్రై చేయడానికి 30 మినిట్స్ పట్టిందండి చికెన్. సో వేడి చికెన్ పకోడా రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చానో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.